కైలాసం ఎక్కడో లేదు, భూమి మీద భక్తుల కోసం వెలిసిన సాక్షాత్తు ఆ పరమశివుని అగ్నిస్వరూపమే ఈ అరుణాచల క్షేత్రం. ఓం నమ శివాయ. అరుణాచలం అంటే కేవలం ఒక కొండ కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఒక దివ్యమైన అనుభూతి. నేను అరుణాచలంలో అడుగుపెట్టిన క్షణం నా జీవితంలో ఆ మధుర క్షణాలను మర్చిపోలేను. అక్కడి గాలిలో, ఆ ధూపంలో, ప్రతి అణువులోనూ ఆ శివుని ఉనికి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 14 కిలోమీటర్లు, 8 జ్యోతిర్లింగాలు ఒక్కటే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా ఆ కొండ వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఒంట్లోని అలసట మొత్తం మాయమైపోతుంది. ఏదో తెలియని ఒక దివ్యమైన శక్తి మనల్ని నడిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రమణ మహర్షి చెప్పినట్టు ఈ కొండ వైపు తలచి చూసినా లేదా ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టినా మనసులోని అశాంతి అంతా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. నా జీవితంలో నేను పొందిన అతిపెద్ద అదృష్టం ఈ అరుణాచల క్షేత్రాన్ని దర్శించడమే. అక్కడ గిరి ప్రదక్షిణ చేసి ఎంతో ఆనందం పొందాను. ఆ స్వామిని కల్లారా చూసినప్పుడు మళ్ళీ ఇంకొకసారైనా ఈ అరుణాచల క్షేత్రానికి రావాలని తహతహలాడిపోయాను. జీవితంలో ఎన్నో ప్రదేశాలు చూస్తూ ఉంటారు, కానీ మీ జీవితం ధన్యం కావాలన్నా, ఆ సదాశివుని కరుణ మీపై ఉండాలన్నా జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా అరుణాచల క్షేత్రానికి వెళ్ళి ఆ గిరి ప్రదక్షిణ పూర్తి చేయండి. ఆ అనుభూతిని మీరే సొంతం చేసుకుంటారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని కావాలంటే ఇప్పుడే ఎస్విఎల్ శ్రీపాద క్రియేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఓం అరుణాచలేశ్వరాయ నమః అని కామెంట్లో రాయడం మర్చిపోకండి. హర హర మహాదేవ.